నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో ఇచ్చినటువంటి పేపర్ ఆన్సర్ నేను చెప్తున్నాను. ది ఫాలోయింగ్ డేటా ఈజ్ గివెన్. సెల్లింగ్ ప్రైస్ 20 per యూనిట్, అంటే ఒక యూనిట్కి అమ్మకం ధర ఇచ్చాడు. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ 11 per యూనిట్, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ 3 per యూనిట్. అంటే వేరియబుల్ కాస్ట్ వచ్చి ఎంత అనమాట, 11 + 3 14 రూపీస్ అనమాట అండి. తర్వాత ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 5,40,000, ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ 2,52,000, అంటే 7,92,000 టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏమడిగాడంటే, యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఇన్ రూపీస్. మనం రూపీస్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ చెప్పమన్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి, బీఈపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్/సి. ఆల్రెడీ నేను మీకు 2 వీడియోలు చెప్పాను, పార్ట్ 1 పార్ట్ 2. ఆ 2 వీడియోలు చూసినట్లయితే ఫస్ట్ 4 లెక్కలు చేస్తే మీరు ఈ లెక్కలకి బాగా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 60,000 per ఇయర్, అంటే 60,000 లాభం రావడానికి అమ్మకాలు యూనిట్స్ అడిగాడు. హౌ మెనీ యూనిట్స్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఏ నెట్ ఇన్కమ్ ఆఫ్ 10% ఆఫ్ సేల్స్. ఇది అసలు సేల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో మనం ఏమీ చేయడానికి లేదు కాబట్టి నేను ఇది చెప్పలేకపోతున్నాను. ఆన్సర్ కూడా లేదు, ఇది తెలుగు మీడియం లేదు, ఇది అర్థం అవ్వలేదు. అంచేత ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి. ఎస్ అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్, వి అంటే 11 + 3 14 రూపీస్. మనకి మీరు ఫస్ట్ వీడియో చూడాలన్నమాట. ఫస్ట్ వీడియో చూసినట్లయితే మార్జినల్ కాస్టింగ్ 1 ఉంటుంది, పార్ట్ 1 చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అందులో ఉంటాయి ఫార్ములాస్ అన్నీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20, వి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి కదండి. 20 - 14 ఎంత, 6 రూపీస్ అనమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5,40,000 + 2,52,000, 7,92,000. ఇప్పుడు బీఈపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్/సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎస్ అంటే సెల్లింగ్ ప్రైస్ 20 ఇంటూ ఎఫ్ అంటే 7,92,000 / 6 రూపీస్ కాంట్రిబ్యూషన్ 26,40,000 మనకి బీఈపీ వచ్చింది. ఫస్ట్ పాయింట్ కనుక్కున్నాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 60,000 per ఇయర్, అంటే 60,000 లాభం రావాలంటే మనం ఏం చేయాలంటే, లాభం అడిగినప్పుడు ప్రాఫిట్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, టు ఎర్న్ 60,000 ప్రాఫిట్ వీ రిక్వైర్డ్ కంట్రిబ్యూషన్. ఫస్ట్ వీ మస్ట్ ఫైండ్ కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పీ + ఎఫ్. ఇన్ దిస్ పీ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటనమాట, మనం రిక్వైర్డ్ ప్రాఫిట్ని ఎఫ్కి యాడ్ చేయాలి. 60,000 + 7,92,000 ఫిక్స్డ్ కాస్ట్ని యాడ్ చేస్తే 8,52,000 వచ్చింది. ఇప్పుడు యూనిట్స్ రావాలంటే మనం బీఈపీ యూనిట్స్ రావాలంటే ఒక యూనిట్కి సి ఎంత, 6 రూపీస్ కాబట్టి 8,52,000 యూనిట్స్ బై 6, దట్ ఈస్ ఈక్వల్ టు 142,000 యూనిట్స్ అనమాట. ఎన్ని యూనిట్స్ అమ్మాలి మనం, 60,000 రావాలంటే 142,000 యూనిట్స్ అమ్మాలన్నమాట. అంటే సేల్స్ మనకు కావాలంటే ఏం చేయాలి, 142,000 యూనిట్స్ ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది, 28,40,000 28,40,000 రూపీస్ మనకి సేల్స్ వస్తుంది అన్నమాట. దీన్ని ఇంటూ 20 చేయండి. ఏమడిగాడు ఇక్కడ, నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నాడు కాబట్టి 1,42,000 యూనిట్స్ అమ్మితే మనకి ఇది వస్తుంది. ఈ మూడోది వదిలేసాం అనుకోండి. ఇది కృష్ణా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి లెక్క. ఫైండ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ కాలిక్యులేట్ అన్నాడు. కాంట్రిబ్యూషను, పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ అండ్ రూపీస్ అడిగాడు. వాట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ per యూనిట్ ఇఫ్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ బ్రాట్ డౌన్ టు 25,000 యూనిట్స్. అంటే 25,000 యూనిట్స్ కనుక తగ్గినట్లయితే అమ్మకం ధర ఎంత ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలండి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1,50,000 ఇచ్చాడు, దాంట్లాగా కలపక్కర్లేదు మనం, టోటల్ ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ ఇది కూడా కలపక్కర్ 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి అంటే 15 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. పీవీ రేషియో అంటే C/S ఇంటూ 100. ఫస్ట్ వీడియో చూడాలి మీరు, ఫస్ట్ వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. 5/15 ఇంటూ 100, 5/15 ఇంటూ 100, 5/15 × 100 అంటే
5 ఇంటూ 100/15 అనమాట. 5 ఇంటూ 100/15 అంటే 33. 5 ఇంటూ 100/15 కొంచెం 15 ఇంటూ 5 ఇంటూ 100/15 ఇదన్నమాట. 5 ఇంటూ 100/15 ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే 33.33 వస్తుంది. బీఈపీ ఎఫ్ ఇంటూ ఎస్/సి. ఎఫ్ అంటే మనకి 1,50,000 ఎఫ్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంతే కదండి, ఇస్తా 1,50,000. ఎస్ అంటే 15 రూపీస్, సి అంటే 5 రూపీస్. ఎంత వచ్చింది? ఇది 3 టైమ్స్ 4,50,000 వచ్చింది. ఇప్పుడు యూనిట్స్ కావాలంటే ఏం చేయాలి? 4,15,000 యూనిట్స్. బీఈపీ సేల్స్ 4,50,000. బీఈపీ యూనిట్స్ రావాలంటే దీన్ని అమ్మకం ధర ఎట్టి యూనిట్స్లో రావాలంటే, బీఈపీ యూనిట్స్లో రావాలంటే ఏం చేయాలంటే ఎఫ్/సి పర్ యూనిట్ అంటే మనకి 30,000 యూనిట్స్ బీఈపీ వచ్చిందనమాట అండి. 30,000 యూనిట్స్ బీఈపీ వచ్చింది. ఇప్పుడు వాట్ విల్ బీ ది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇఫ్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ బ్రాట్ డౌన్ టు 25,000 యూనిట్స్. అంటే 25,000 యూనిట్స్కి తగ్గిపోయింది బీఈపీ. అప్పుడు అమ్మకం ధర మనం ఎంత పెంచాలి? బీఈపీ యూనిట్స్ 25,000. రిక్వైర్డ్ కాంట్రిబ్యూషన్ ఫర్ బీఈపీ సేల్స్. ఇప్పుడు కూడా బీఈపీ సేల్స్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే కాంట్రిబ్యూషన్ అంతా ఎఫ్కి ఈక్వల్ అయిపోతే ఇంకా నో ప్రాఫిట్ నో లాస్ కదండి బీఈపీ అంటే, అదనమాట. సో సి/బీఈపీ యూనిట్స్. సి అంటే మనకి ఇక్కడ ఎంత రావాలి? ఇంతకుముందు వచ్చిన సి ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000 సి. బీఈపీ దగ్గర సి ఈజ్ ఈక్వల్ టు 1,50,000 ఉండాలి. 15,000/25,000 ఈజ్ ఈక్వల్ టు 6 రూపీస్ అనమాట. అంటే మనకి కాంట్రిబ్యూషన్ ఎంత కావాలి? ఇక్కడ 6 రూపీస్ కావాలి. ఇందాక 5 రూపీస్, ఇప్పుడు 6 రూపీస్ రూపాయి పెరిగింది. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి. ఎస్ కనుక్కోమన్నాడు కాబట్టి సి 6 రూపీస్ తెలుసు, వి ఏం మారలేదు 15 రూపీస్. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ -15 ఈ పక్క తీసుకొస్తే +15 అవుతుంది. +15 + 6 ఈజ్ ఈక్వల్ టు 21 రూపీస్. ఈ విధంగా మనం చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.